ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచిందంట. ఎవరంటే ఆమె లూదియా, తుయితైరా పట్టణస్తురాలు. ఈమె పౌలు వాక్యం చెప్తున్నప్పుడు వ్యాపారం చేసుకుంటూ వచ్చి ఆడ కూర్చుంది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచింది. ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుని మాటలందు లక్ష్యం ఉంచుతారంటే ప్రభు ఎవరి హృదయాన్ని అయితే తెరుస్తాడో వారు దేవుని వాక్యం ముందు లక్ష్యం ఉంచుతారు. లేదంటే దేవుని మందిరానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా, ఎన్నిసార్లు వాక్యం విన్నా ఇట్టే ఉంటారు, ఇట్లానే మర్చిపోతాడు. కాబట్టి లూదియా అయితే దేవుని వాక్యం విని ఆమె విశ్వాసంతో దేవుని వాక్యాన్ని బలముగా నమ్మింది. తన ఇంటి వారందరితో కూడా రక్షణ తీసుకుంది. ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మం పొందింది ఆమె. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని తెరవాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొదటగా నువ్వేం అడగాలంటే ప్రభువా నా హృదయాన్ని తెరు అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్.